పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలో సింగరేణి కార్మికులతో పాటు పారిశ్రామిక ప్రాంత ప్రజలు పనుల కోసం ఇంటి నుండి బయటకు రావాలంటే జంకుతున్నారు. సింగరేణి బొగ్గు గనులలో పనివేళలు మార్పు చేసి చలువ పందిళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్య ఉత్పాదకతో పాటు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఉత్తర తెలంగాణ అంతా నిప్పుల గుండంగా మారింది. కోల్ బెల్ట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇవాళ ఓపెన్ కాస్ట్లోని భారీ యంత్రాలలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నది. కాబట్టి కార్మికుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉన్నది. అందువల్ల ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పనులు జరపండి, సెకండ్ షిఫ్ట్ 4 గంటలకు మొదలుపెట్టి పనులను నిర్వహించాలని కోరుతాను. అట్లా చేయడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, రక్షణ పెరుగుతుంది, యంత్రాలు సంరక్షణగా ఉంటాయి. వాళ్ళ కార్మికుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి తక్షణమే పనివేళ్లు మార్చి సింగరేణి కార్మికులను ప్రాణాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడతా ఉన్నాయి. కార్మికులు ఎండలో పనిచేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి రక్షణ సింగరేణి యాజమాన్యం బాధ్యత కాబట్టి రక్షణ లేకుండా కార్మికులను పనిచేయించడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కార్మికులకు పనివేళలు మార్చి కార్మికుల రక్షణ కోసం సింగరేణి పాటుపడాలని, అదేవిధంగా పని స్థలాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి నీళ్లు, మజ్జిగ, చలివేంద్రాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం.